కొనాలనుకునే వారికి బంపర్ గుడ్ న్యూస్. గత 4 రోజులుగా పెరిగిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఇవాళ తులం ఎంత తగ్గింది, ఏ నగరంలో ఎంత ధర ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్న వారికి ఊరట కలిగించే వార్త వచ్చింది. గత 4 రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన అవకాశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ విలువ వంటి అనేక అంశాలు బంగారు ధరలపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు పసిడి ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఇప్పుడు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,44,330గా కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే 1,850 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 1,32,300గా ఉంది. 1,700 తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపు ఇవే ధరలు నమోదయ్యాయి. చెన్నైలో పతనం మరింత ఎక్కువగా కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర 2,950 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 2,700 మేర తగ్గింది. బెంగళూరులో కూడా 24 క్యారెట్ల బంగారం ధర 1,44,330, 22 క్యారెట్ల బంగారం ధర 1,32,300 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారు ధర 10 గ్రాములు 1,44,480 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 1,32,450 దగ్గర కొనసాగుతుంది. అటు వెండి ధరలో కూడా భారీ తగ్గుదల కనిపించింది. ఢిల్లీలో కిలో వెండి ధర 5,000 తగ్గి 2,35,000కు చేరుకుంది. హైదరాబాద్లో కూడా వెండి ధర 5,000 తగ్గి కిలోకు 2,40,000 రూపాయలుగా నమోదైంది. చెన్నైలో కిలో వెండి ధర 2,40,000గా, బెంగళూరులో 2,35,000గా కొనసాగుతోంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలోని జ్యువెలరీ దుకాణంలో తాజా ధరలను ఒక్కసారి నిర్ధారించుకోవడం మంచిది.